హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనకి ఆస్తి ఉంది కదా, జాబ్ ఉంది కదా, ఫ్యామిలీ ఉన్నారు కదా, ఆరోగ్యం ఉంది కదా అని మనం అదిరిపడతాం కదా ఫ్రెండ్స్. పైవాడు చూస్తూనే ఉంటాడు, అన్నీ అదిరిపాటు ఏదో రోజు అనిచేస్తాడు. ఎక్కువ మనం ఏదైతే కావాలనుకుంటామో దేవుడి పని ఏంటి, అది మన ఎదురుగా లేకుండా చేయటమే. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? కొంతమంది భూమి మీద అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకుంటారు. మొత్తం నువ్వే సర్వస్వం, నువ్వే చచ్చిందాక నీ మేలు మర్చిపోమని వాళ్ళ అవసరం గడుపుకుంటారు. వాళ్ళ అవసరం గడిచిన తర్వాత ఒక చీడ పురుగును చూసినట్టు చూస్తారామండి. ఇది మహాపాపం. ఎందుకంటున్నానో తెలుసా ఈ మాట? నీ అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకొని అవసరం గడుపుకొని తర్వాత నువ్వు జుట్టు పట్టుకుంటే దేవుడు చూస్తూ ఉండడం. ఎందుకో తెలుసా? భూమి మీద ప్రతి మనిషికి మనం గౌరవించాలి, ప్రతి మనిషిని ప్రేమించాలి. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ కుటుంబం శాశ్వతం కాదు, ఈ జాబు శాశ్వతం కాదు, ఆస్తులు శాశ్వతం కాదు, మన బ్రతుకే శాశ్వతం కాదు. ఇంత చిన్న జీవితానికి ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో ఎట్లుండాలి తెలుసుకోకుండా కళ్ళు కావరం ఎక్కి కళ్ళుకి పొరలగమ్మి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతాం కదా. దేవుడు అస్సలు చూస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ప్రతి మనిషిని మనం భూమి మీద ప్రేమించాలి, గౌరవించాలి. అది మానవ ధర్మం. అది మర్చిపోయి కావరం ఎక్కి మన అవసరాలు గడిపిన వాళ్ళని, మనకు కావాల్సిన వాళ్ళని కూడా అవమానించామనుకో, ఆఫ్టర్ ఆల్ ఈరోజు చిన్న అవమానం, కానీ దేవుడు పెద్ద శిక్ష వేస్తాడు. ఆ శిక్షని మనం తట్టుకోలేము. కొంతమంది ఇది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. లేచిన కాడ నుంచి మనం దేవుడిని నమ్ముతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, నీతి నిజాయితీగా ఉన్నాం, మాకు ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, జాబులు ఉన్నాయి, ఫ్యామిలీ ఉండాలని అదిరిపడుతున్నారు కదా. ఇవి ఏవి అప్పుడు పనికిరావు. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా పోతాం. ఈ భూమి మీద మనం సంపాదించేది ఏంటో తెలుసా? ఒక మంచి పేరు, అరే ఫలానోడు మంచోడు అని. దేవుడికి కావాల్సింది ఏందో తెలుసా? నిన్ను భూమి మీద పంపించాను, నీ కర్తవ్యం నువ్వెంతవరకు కరెక్ట్గా చేసావని. కనీసం నువ్వు అందరిని ప్రేమించకపోయినా, అందరిని గౌరవించకపోయినా, నీకు ఎవరైతే మేలు చేశారో, నీకు ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కరెక్ట్గా గౌరవించటం, కరెక్ట్గా ప్రేమించటం. ఇది తెలుసుకుంటే మనం అసలు ఏ పాపాలు మనకు తగలవో మనం చింతించాల్సిన అవసరమే లేదు. కనీస గౌరవాలు, కనీస మర్యాదలు ప్రపంచంలో కొంతమంది దగ్గర లేకుండా పోయినాయి. అర్థమవుతుందా? ఇది ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, ఈ గర్వము, ఈ అదిరిపాటు, ఈ అత్యాయము ఎంతవరకు దేవుడు మన దగ్గర ఉంచాడో. ఎవరైతే అదిరిపడతారు కదా, వాళ్ళ అదిరిపాటు అని చేయటమే దేవుడు చేసే పని. మేను పొగరు ఇవి ఉంటే జీవితంలో ఏం కోల్పోవాలో అవి కోల్పోతాము. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఫ్రెండ్స్, ఇవి ఎదట మనుషులకి ఇబ్బందికరంగా, బాధగా ఉంటాయి. నువ్వు మేలు చెయ్యకపోయావు, కీడు మాత్రం చేయవాకెవ్వరికి. నువ్వు చేయించుకొని అన్నీ నువ్వు వాళ్ళ వల్ల లాభం పడి, సుఖపడి, సెటిల్ అయ్యి అవమానిస్తే అవమానం ఊరకనే పోదు. బిడ్డ తరాలకి, తాతలకి, ముత్తాతలకి తగిలిద్ది. అర్థమైందా? కొంతమంది ఫ్యామిలీలో వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు. 100 మందిలో గలీజ్గా తిట్టుకొని గలీజ్గా మాట్లాడుకుంటారు. మళ్ళీ మా ఫ్యామిలీ మేమంటారు. ఇది ఎంత నీచంగా ఉంటుందో తెలుసా? ఓవర్గా దగ్గర అవటం ఎందుకు, 10 మందిలో తిట్టుకోవటం ఎందుకు, దూరం అవటం ఎందుకు? మామూలుగా నార్మల్గా బతకలేమా మనం? నార్మల్గా మన ఎదురుగా ఎవరున్నారో వాళ్ళని గౌరవించాలి, ఎవరున్నారో వాళ్ళని ప్రేమించాలి. కుటుంబం ఏంటి? కుటుంబం మనం వస్తా తెచ్చామా, తీసుకెళ్తామా? అది ఏమీ లేదు. కొంతమంది మూర్ఖులకి, దుర్మార్గులకి, పొగరబోతులకి అదిరిపాటు మాటలు వస్తాయి. నువ్వేంటి, నువ్వు ఎవరు, నువ్వు అనే మాట ఏ నోటికైతే వస్తుంది కదా,
వాళ్ళని దేవుడు మామూలుగా ఇడిచిపెట్టాడు. ఎందుకంటే ఎంతోమందిని చూస్తున్నాం మనం. అదిరిపాటు అనిచేయటమే దేవుడు వంతు. అర్థమవుతుందా? ఇది ఎవరిని మాట్లాడుతున్నానో, ఎందుకు మాట్లాడుతున్నానో ఈ వీడియో చూసే వాళ్ళకి బాగా తెలుసు. అతిథి దేవో భవ అంటే ఏంటి? ఎవరైతే మన ఇంటికి వస్తే అసలు అడుక్కునే వాళ్ళైనా దేవుడితో సమానం. అవమానించటం, కొంతమంది మా ఇళ్ళకి రావద్దు, మమ్మల్ని పలకరయ్యొద్దు అంటే వాళ్ళకి అడుక్కునే వాళ్ళకి ఇంకొక ఇల్లు లేదా? వాళ్ళు ఇంకొక ఇంటికి వెళ్ళి అడుక్కోరా? అలాగే ఎవరన్నా చుట్టాలని అన్నారనుకో, వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు లేవా? సంసారాలు లేవా? మీరే ఉన్నారా? మనం ఎంత, మన బ్రతుకెంత? ఆఫ్టర్ ఒక నీటి బొట్టు లాంటిది మన బతుకు. దాన్ని చూసుకొని కొంతమంది ఎదురుపడుతుంటే ఎంత నవ్వు వస్తుందో తెలుసా? ఎంత జోకో ఇది, చాలా జోక్ ఇది. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను తెలుసా? ప్రతి ఒక్క భూమి మీద ప్రతి ఒక్క జరిగే సన్నివేశను దేవుడికి తెలుసు. మనకే ఆయన పుట్టించిన వాళ్ళం మనం. ఆఫ్టర్ ఆల్ మనకెంత క్లారిటీగా ఉంది. అవసరమైతే ఒక రకంగా మాట్లాడతాం, అవసరం తీరాక ఒక రకంగా. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు బ్రతిమిలాడుకొని ఇచ్చేస్తాం. ఇంత తెలివితేటలు మనకున్నాయి దేవుడు పుట్టించిన వాళ్ళని. కానీ దేవుడికి ఎంత క్లారిటీ ఉంటుంది? చాలా క్లారిటీ ఉంటుంది. లెక్క డబలు అప్పచెప్పేసేస్తాడు. రెడీగా ఉండండి ఎదుర్కొనడానికి. ఓకే, ఈరోజు మనం బాగున్నాం కదా, ఎదుటోళ్ళకి ఇల్లు లేదు, వాకిల్ లేదు, వాళ్ళకి అన్నం లేదు, వీళ్ళకి కూర లేదు, వీళ్ళకి డబ్బు లేదు, వీళ్ళకి జాబ్ లేదు, వీళ్ళకి పిల్లలు లేదని ఎవరైతే మనకుంది వీళ్ళకి లేదని అదిరిపడే వాళ్ళ గురించి ఈ మాట. అదిరిపాటు తగ్గించుకోండి. దేవుడు కన్నెర చేశాడు అనుకో, దాని ముందు బసం అయిపోయి బూడిదైపోతారు. ఓకే, ఎప్పుడైతే మనకి తినటానికి ఉండి ఇంత నీడుంటుందో, అందరిని సమానంగా చూసుకుంటా, దేవుణ్ణి కోటి దండాలు పెట్టుకుంటా, మనకి మేలు చేసిన వాళ్ళని మనం చచ్చిందాక మర్చిపోకుండా ఉంటే అప్పుడే దేవుడు మనకి 10 కాలాల పాటు చల్లగా చూస్తాడు. ఇది తెలియని వాళ్ళ గురించి ఇవన్నీ నేను మాట్లాడాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఏం చేయొద్దు, మనకి లైక్స్ వద్దు, ఫాలో చేయటం వద్దు, జస్ట్ మారండి, మార్పు రప్పించండి మీ లైఫ్లో. ఎందుకంటే మీకే మంచిది. అర్థమవుతుందా? మీకే మంచిది. మీరు అసలు మీరు తినటానికి, మీరు బతకటానికి, మీరు చేసుకోవటానికి ఏడి సస్తారో 10 మందికి ఉపయోగపడే వాళ్ళని, 10 మందిని పెంచి పోషించి దానాధర్మం భిక్షగా బతుకు భిక్షగా వేసిన వాళ్ళు ఎలా మాట్లాడతారో ఆలోచించండి. కొంతమంది డబ్బులు, కొంతమంది అన్నం కూరలు, కొంతమంది వాటరు దానాధర్మాలు చేస్తారు. కొంతమంది జీవితమే దానాధర్మం చేస్తారు. అంటే ఏంటో తెలుసా? అనామికుల్ని, అనాథల్ని, రోడ్డు మీద తిరిగే వాళ్ళని తెచ్చి పెంచి పెద్ద చేసి పెళ్లి చేయటం. వీళ్ళకి ఏంటంటారు? ఇది భిక్షం వేయటం. ఆ భిక్షాన్ని చక్కగా అందుకొని జాగ్రత్తగా బతికండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకండి. ఎవరో నేర్పితే ఏదో నేర్చుకుంటానికి మనం అన్నం తింటలేదా? పియ్య పేడ తిని బతుకుతున్నాను. తెల్లారి లేచిన కాడి నుంచి మట్టి విసుకొని తింటున్నావా? బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద తిరుగుతున్నావా? ఎవరు నేర్పితే మీకు తెలివేమవుతుంది? అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారా, అవసరం తీరిన తర్వాత జుట్టు పట్టుకుంటారా? జాగ్రత్త సుమా. ఎదురు తిరిగి మాట్లాడతలేదు కదా అని విర్రవీగారనుకో, నోరు, కాళ్ళు, చేతులు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సుమా. జాగ్రత్త. నవరంధ్రాల్లో పురుగులు పడతాయి. ఇలాంటివి మానేసేయండి. మంచి మనిషి అంటానికి ఏంటి ఉదాహరణ అని కొంతమందికి క్లారిటీ తెలియదు. మన పనులు పక్కన పెట్టి ఎదటి మనిషి గురించి ఆలోచిస్తాను చూసా, అదే మంచితనం. అంతే. కొంతమంది వాళ్ళకి మేలు చేసిన వాళ్ళని కూడా మర్చిపోయి విర్రవీగి విచ్చలవిడిగా మాట్లాడతారు కదా. చాలా అంటే చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఈరోజు నోరుంది కదా, ఇల్లు వాకిలు ఉంది, సంసారం ఉంది కదా అని ఏ మాట పెడితే ఆ మాట మాట్లాడుతున్నారు కదా. జాగ్రత్త. దేవుడు వస్తాడు, ఎదుర్కోవటానికి రెడీగా ఉండండి. ఓకే, ఇది ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నానో బాగా తెలుసు వాళ్ళకి, అందరి గురించి కాదు ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ. ఈ వీడియో చూసిన వాళ్ళు
మార్పు అనేది మీ లైఫ్లో రాకపోతే మీ బ్రతుకే వేస్ట్. ఎందుకో తెలుసా నేను ఈ మాట అనేది? భూమి మీద బతకటం గొప్ప కాదు, ఒకళ్ళ దగ్గర మనం చెడ్డ పేరు తెచ్చుకోకుండా, ఒకళ్ళని బాధ పెట్టకుండా బ్రతికిందే బ్రతుకు. ఓకేనా? బాయ్.